అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ ఇన్ని కష్టాలని దాటుకొని రిలీజ్ అవుతోందా, రిలీజ్ అయ్యి హిట్ కొడుతోందా అని చాలా మందికి డౌట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ విశ్వంబర మూవీకి వచ్చిండే కష్టాలేమి అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర తర్వాత, ఠాగూర్ సినిమాల తర్వాత అంజీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. 2004లో అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయింది. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1999లో. 1999లో స్టార్ట్ అయితే బడ్జెట్ కారణంగా ఈ సినిమానైతే ఆపేశారు. దాని తర్వాత కంప్లీట్ చేసి 2004లో అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయితే అయింది. అవునా కదా? దాని తర్వాత ఇదే పరిస్థితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చింది. ఆ సినిమానే 'హరిహర వీరమల్లు'. 2019లో షూటింగ్ స్టార్ట్ అయితే 2024లో రిలీజ్ అయింది. అది కూడా ఫ్లాప్ అయితే అయ్యింది. ఇప్పుడు అదే పరిస్థితి 'విశ్వంబర' కూడా వచ్చిందని చాలామంది ఆడియన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. 2023లో షూటింగ్ స్టార్ట్ అయ్యి 2024లో షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. టీజర్ రెడీ చేసి టీజర్‌ని సోషల్ మీడియాలో అయితే వదులుతారు. చాలా అంటే చాలా ట్రోలింగ్ అయితే చేసిన్నారు. విపరీతంగా ట్రోలింగ్ అయితే చేసిన్నారు. ఈ ట్రోలింగ్‌ని ఈ 'విశ్వంబర' మూవీ టీమ్ చాలా అంటే చాలా సీరియస్‌గా అయితే తీసుకునింది. దాని తర్వాత అంటే పోస్ట్‌పోన్ అయితే చేసింది. 'విశ్వంబర' మూవీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ అయితే చేసింది. ఆ పోస్ట్‌పోన్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. అవునా కదా? దాని తర్వాత గ్రాఫిక్స్‌పై అయితే రీవర్క్ అయితే చేశారు. మళ్ళీ కంప్లీట్ అంటే మళ్ళీ కష్టపడ్డారు. మళ్ళీ వర్క్ అయితే చేశారు. కానీ ఇప్పుడు షూటింగ్ అంతా కంప్లీట్ అయితే అయింది. ట్రైలర్‌ని కట్ చేసి అంటే 'విశ్వంబర 2' మూవీ టీమ్ ట్రైలర్‌ని కట్ చేసి ముగ్గురు బయర్స్‌కి అయితే చూపించారంట. వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టపడ్డారంట. ఈ 'విశ్వంబర' ట్రైలర్ చాలా అంటే చాలా బాగుందని అయితే వాళ్ళైతే ఒప్పుకున్నారంట. కానీ ప్రొడ్యూసర్స్ అడిగిన అమౌంట్‌కి వాళ్ళైతే ఒప్పుకోలేదంట. ప్రొడ్యూసర్స్ ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు ఇవ్వడానికి బయర్స్ అయితే రెడీగా అయితే లేరు. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఇంకోటేమంటే ఇదంతా ఒక ఎత్తయితే ఇంకోటేమంటే బయర్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ అయితే చేయండి సోషల్ మీడియాలో. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత డీల్ అయితే మాట్లాడుకుందామని ఆ బయర్స్ అయితే చెప్తున్నారంట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించలేనంత పరిస్థితి అయితే వచ్చింది. అవునా కదా? ఇంకోటేమంటే ఈ సినిమా ఈ 'విశ్వంబర' మూవీకి ఓటీటీ అంటే ఏ ఓటీటీ కూడా ఇంకా ముందుకైతే రాలేదు. అవునా కదా? ఓటీటీ డీల్ కూడా ఈ 'విశ్వంబర' మూవీకైతే సెట్ అయితే అవ్వలేదు ఇంకా. ఓటీటీ డీల్ కంప్లీట్ కావాలంటే ఫస్ట్ సినిమా రెడీ కావాల. అవునా కదా? సినిమా రెడీ కావాలా? అవునా కదా? వాళ్ళు ఫస్ట్ కాపీని రెడీ చేసి ఫస్ట్ కాపీని చూపిస్తే ఓటీటీ డీల్ అయితే మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సినిమాకి ఇంకా వీఎఫ్ఎక్స్ 80% అంటే 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% అయితే పెండింగ్ అయితే ఉంది. ఇంకా 20% కంప్లీట్ చేసేటప్పుడు, ఫస్ట్ కాపీ రెడీ చేసేటప్పుడు, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అవును కదా! ఓటీటీ, ఓటీటీ ఏ ఓటీటీ ముందుకొస్తుందో తెలీదు. ఓటీటీ డీల్ రెడీ అయ్యేదెప్పుడు? ఈ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడు? అవునా కదా! అంటే ఈ సమ్మర్‌లో రిలీజ్ అవుతుంది. 2026 అది కాక 'మనశంకర్ వరప్రసాద్' గారు అంటే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి, ఇండస్ట్రీ హిట్ అయింది కాబట్టి, ఈ ఈ టైంలో ఒక మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి, ఈ టైంలో రిలీజ్ అయితే బావుంటుంది. ఒక సమ్మర్‌కి రిలీజ్ కావచ్చు అని అనుకునింది. కానీ ఆ సమ్మర్ గూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అనైతే ఇప్పుడైతే తెలుస్తోంది. అవునా కదా! ఇదైతే జరుగుతా ఉండేది. చూద్దాం ఈ కష్టాలన్నీ దాటుకొని ఫస్ట్ వీఎఫ్ఎక్స్ 20% కంప్లీట్ చేయాల. ఫస్ట్ కాపీ రెడీ చేయాల. ఓటీటీ డీల్ సెట్ కావాలా. దాని తర్వాత రిలీజ్ డేట్‌నైతే అనౌన్స్ అయితే చేస్తారు. అప్పటి వరకు ఈ సినిమా కష్టాలని చెప్పొచ్చు. అంటే సినిమా చూడరు. ఇది హిట్ అయితుందా? ఫ్లాప్ అయితుందా? దాని గురించి మళ్ళా ఆలోచించాలి. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.